హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇప్పటికే తెలుగు పండిత్ పరీక్షలు పూర్తయ్యాయి. లాంగ్వేజ్ పండిత్ సంబంధించి కన్నడ, తెలుగు, మనకు మిగతా సబ్జెక్టులన్నీ కూడా. మరి ఈరోజు నుండి వరుసగా టెట్ 1 అంటే పేపర్ 1A రాయబోతున్న అభ్యర్థులకు గమనిక మరియు హెచ్చరిక మరియు ఆల్ ద బెస్ట్. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్. ఎందుకంటే మీరు ఇంతవరకు చూసినటువంటి లాంగ్వేజ్ పండిత్ అనేది పేపర్ 2A, మీరు రాయబోతున్నది 1A. మరి 2Aకు 1Aకు అంటే పేపర్ 2కు పేపర్ 1Aకు తేడా ఏంటంటే మీకు అడిషనల్గా 4-5 టాపిక్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. వాటి నుంచే గరిష్టంగా మార్కులు వస్తాయి. మరి అవేంటయ్యా అంటే బాల్యదశ నిర్మాణం, బహుళ నేపథ్యంలో బాల్యము మరియు దత్తాంశ పరిశోధన పద్ధతులు లాంటివన్నీ కూడా కొత్త టాపిక్లు. మార్క్ టెస్ట్లో వచ్చినటువంటి టాపిక్లు, చాలామందికి తెలియని టాపిక్లు. ఇప్పటికే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో వాటిపై నిర్వహించినటువంటి పరీక్షలను ఉచితంగా PDF రూపంలో ఉంచాను. వాటిపై చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఉంచాను. పరీక్ష రాసిన తర్వాత మీరు అవాక్ అవుతారు, ఇది నిజం. ఇప్పటికే మీకు తెలుసు, పేపర్ 2A తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు రాసినటువంటి పరీక్షలకు సంబంధించి మన పుస్తకం తీసుకున్న వారు చాలా సాటిస్ఫైగా ఉన్నారు. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మరి ప్రశ్నలన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి? కొంతమంది డ్రాఫ్ట్ కాపని, కొంతమంది తెలుగు అకాడమీ అని, అన్ని పుస్తకాల నుంచి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ICT జనరల్గా వస్తుంది, భయపడాల్సిన పని లేదు, సింపుల్గా వస్తుంది. మరియు అంతేకాకుండా నేను ICTకి సంబంధించి ఉచిత PDF పెట్టడం జరిగింది. మరియు అంతేకాకుండా పేపర్ 1A అంటే టెట్ 1కి సంబంధించి అడిషనల్ టాపిక్స్ని, ఆ క్లాసెస్ని ఉచితంగా మన యాప్లో మీరు చూడడానికి వీలుగా ఉచితంగా ఉంచడం జరిగింది. మరియు సైకాలజీ క్విక్ రివిజన్ క్లాస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మరియు మన యాప్లో ఉంచడం జరిగింది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ చేయండి. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఇచ్చినటువంటి బిట్స్ను యథాతథంగా ఇస్తున్నాడు. మరియు అదేవిధంగా మార్క్ టెస్ట్లో ఇచ్చిన ప్రశ్నలు యథాతథంగా ఇస్తున్నాడు. అన్నిటి ప్రశ్నలను మన పుస్తకం కవర్ చేస్తుంది. మరి ప్రశ్నల సరళి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి ఇచ్చినటువంటి మొదటి ప్రశ్న మీరందరూ ఇప్పటికే చూసి ఉన్నారు, కానీ చూడడం కాదు, వేగంగా చేయడం, పర్ఫెక్ట్గా చేయడం. అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పాను, క్లాసులు వినండి, ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు, ఇది నా పూచి అని చెప్పడం జరిగింది. చాలామంది తీసుకున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉంది, 5,000 ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ ఉంది, కేవలం 99 రూపాయలకే. మరియు DSE కూడా ఉపయోగపడుతుంది. ఇంతటితోనే సైకాలజీ అయిపోదు మిత్రులారా. బాగా పట్టు తెచ్చుకోవాలి. ప్రశ్నల స్థాయి పెరిగింది. ట్రిక్కీగా ప్రశ్నలు లాజిక్గా అడుగుతున్నాడు. చూడండి ఒక్కసారి, ఇలా మనం ఆలోచించాలి అనే విషయం. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. మరి చూడండి ఒక్కసారి, ఇక్కడ 14 సంవత్సరాల నుండి వయోజన దశ అన్నాడు. ఇంతకు వయోజన దశ అంటే ఏమిటి అంటే, వయోజన దశ, వయోజనుడు అనే సైకాలజీ ప్రకారం 21 సంవత్సరాలు నిండిన వ్యక్తిని వయోజనుడు అంటారు. 21 అంటే వయోజనుడు. చూడ ఒక్కసారి మీరందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తే, ఉత్తర సాంప్రదాయ స్థాయి 14 నుండి 21 సంవత్సరాలు వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించినటువంటి నీతి. చాలా సింపుల్ ప్రశ్న ఇచ్చాడు, కానీ చాలా మందికి ఏమవుతుందంటే 14 నుంచి 21 అని తెలుసు, కానీ వయోజన దశ అని తెలియదు. కాబట్టి మరో పేర్లు మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి అనే విషయాన్ని. రెండో ప్రశ్న, క్రింది వారిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు. మరి అన్ని పుస్తకాల్లో ఉంటుంది. ప్రవర్తనవాదానికి మూల పురుషుడు JB వాట్సన్. ఇతడు ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై పరిశోధన చేశాడు. మరియు వాట్సన్, నాకు 12 మంది పిల్లలు ఇవ్వండి, గివ్ మీ డజన్ హెల్తీ ఇండివిజువల్స్, ఐ విల్ మేక్ దెమ్ లాయర్స్, డాక్టర్స్, ఇఫ్ నాట్ డెకాయిడ్స్ అంటాడు. ఇతడు ఒక పరిసరవాది మరియు ప్రవర్తనవాది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉద్దీపన, సామాన్యీకరణము అనే భావాన్ని ప్రవేశపెట్టింది వాట్సన్ అని గుర్తుపెట్టుకోండి, JB వాట్సన్. మరి మన పుస్తకంలో కనుక తీసుకుంటే, వ్యక్తి వికాసానికి, పరిసరాలకి అమూర్తమైన ప్రాముఖ్యత ఇచ్చిన
ప్రవర్తనవాది జేబీ వాట్సన్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? వర్దిమిర్ గెస్టాల్ట్ వాది. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాది. మరి జీన్ పియాజే సంజ్ఞానాత్మకవాదానికి నిర్మాణాత్మకవాదానికి చెందిన వ్యక్తి జీన్ పియాజే. ఏ వాదం ఎవరు అనేటువంటిది. మరి సంరచనాత్మకవాదానికి మూల పురుషుడు ఊంట్ మరియు టిష్నర్. మరి సంరచనాత్మక వాదం దేనికి ఆధారం అన్నప్పుడు అంత పరీక్షణ పద్ధతి. గుర్తుపెట్టుకోండి. మరి మూడో ప్రశ్న తీసుకుంటే ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 6 నుండి 10 కాదండి, 6 నుండి 10 లేదా 12 అని పుస్తకంలో ఉంటుంది అకాడమీలో. కానీ 6 నుండి ఇక్కడ అడిగిన ప్రశ్న 10 వరకు ఉండే దశ ఏమిటి అని అడిగాడు. 6 నుండి ఏమన్నా చూడండి, 6 నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు. కానీ ఆప్షన్లలో 6 నుండి 10 మాత్రమే ఇచ్చాడు. మరి ఇది ఏ దశ లక్షణం అంటే ఉత్తర బాల్య దశ. ఏదంటే ఉత్తర బాల్య దశ అంటే వయసుల ఆధారంగా ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవిత దశలను 10 దశలుగా వర్గీకరించింది. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది ఏది? మరి చికిత్సా పద్ధతిగా పిలువబడేది ఏది అంటే మీకు అందరికీ తెలుసు. ఏదయ్యా అంటే మనకు వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి అంటే చికిత్సా పద్ధతి మరియు క్లినికల్ మెథడ్, మరి కేస్ స్టడీ మెథడ్ అంటారు. ఇది ఆల్రెడీ మనకు మాక్ టెస్ట్లో రావడం జరిగింది. వ్యక్తి చరిత్ర పద్ధతి, క్లినికల్ పద్ధతి, చికిత్సా పద్ధతి, కేస్ స్టడీ అని కూడా అంటారు. ఇది పేజీ నెంబర్ 155లో ఉంటుంది. ఉన్న మారు పేర్లన్నీ కూడా ఉపయోగించుకోవాలి. క్లినికల్ పద్ధతి వైద్యశాస్త్రం నుంచి గ్రహించబడింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, శ్రమించడం న్యూనతాభావం. శ్రమించడం న్యూనతాభావం అనేటువంటిది ఏ దశ లక్షణం అన్నారు? నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన, శ్రమించడం న్యూనతాభావం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సాన్నిహిత్యం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమగ్రత, నిరాశ. మరియు దీంతో పాటు వయసులు, దీంతో పాటు దశలు, దీంతో పాటు సద్గుణాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ దీంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఇది ఏ దశ లక్షణం? పాఠశాల దశ. మరి పాఠశాల దశకు సంబంధించి మీకు తెలుసు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చార్ట్ చాలా ఉంది. గుర్తుపెట్టుకోండి. మారు పేర్లు, మరో పేర్లు. చూడండి, పాఠశాల దశకు మరొక పేరు ప్రాథమిక పాఠశాల దశ. ఇలాంటివే ఎగ్జామ్లో వస్తున్నాయి. మరి కౌమార దశకు మరొక పేరు ఉన్నత పాఠశాల దశ. మరి చొరవ చూపడం, తప్పు చేశానమన్న భావనకు మరొక పేరు అపరాధ భావన. స్వయం ప్రతిపత్తి, సందేహానికి సిగ్గు మరియు సంశయం, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధానికి తదాత్మం, సంభ్రమం. కాబట్టి నేను ఇలా బోల్డ్ పెట్టి రాయడం జరిగింది. పేజీ నెంబర్ 57లో మంచి చార్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సింపుల్. వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించింది ఎవరు? క్రెగ్. ఎగ్గు తింటే ఆలోచనలో, రచనలో, ప్రవర్తనలో మార్పు వస్తాయి. అది జీవి నుంచి పరిసరాల ద్వారా వస్తుందని మనం కోడ్ చెప్పడం జరిగింది. పేజీ నెంబర్ 13లో ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 13లో ఇవ్వడం జరిగింది క్రెగ్ అనేటువంటిది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతి దానికి నేను షార్ట్ కట్ చెప్పాను. ప్రజ్ఞనందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం, సామాన్య కారకం, నిర్దిష్ట కారకం ప్రతిపాదించింది ఎవరు అంటారు? సామాన్య కారకం అంటే జి, నిర్దిష్ట కారకం అంటే ఎస్. నాకు అన్ని సబ్జెక్టులో 60 మార్కులు వస్తున్నాయి, కానీ మ్యాథ్స్లో 90 మార్కులు వస్తున్నాయి. అంటే 60 + 30 అంటే 30 అధికంగా వస్తున్నాయి. 30 అనేటువంటిది ప్రత్యేక కారకం. మరి ప్రజ్ఞలో 2 అంశాలు ఉంటాయి. అంటే అది ఏ సిద్ధాంతం? ద్వికారక సిద్ధాంతం. ద్వి అంటే స్పీ అని గుర్తుపెట్టుకోండి అని నిన్ననే చెప్పాను యూట్యూబ్లో. ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే స్పియర్ మ్యాన్ రాసిన గ్రంథము. మళ్ళీ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. స్పియర్ మ్యాన్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. మరి మీకు తెలుసు ఇక్కడ
స్పియర్మెన్ అని గుర్తుపెట్టుకోవాలి. సాధారణ కారకం అంటే ఏమిటి, నిర్దిష్ట కారకం అంటే ఏంటి, ప్రత్యేక కారకం అంటే ఏమిటి, ఇది క్లియర్గా ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఉదాహరణలే ఉద్యోగాలు. నెక్స్ట్ ప్రశ్న, ఒక వ్యక్తికి ఒక కృత్యము లేదా విషయము అతి ముఖ్యమనిపించే అనుభూతిని ఇలా పిలుస్తారు అన్నాడు. ఒక వ్యక్తికి ఒక కృత్యము లేదా విషయం అతి ముఖ్యమనిపించే దానిని అనుభూతిని ఏమని పిలుస్తారంటే అభిరుచి. ఈ మాట నిర్వచనం చెప్పింది ఎవరంటే జేపీ చాప్లిన్ అనే వ్యక్తి. డైరెక్ట్ ఆ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. జేపీ చాప్లిన్ నిర్వచనం పేజీ నెంబర్ 89లో. మీకు ముందే చెప్పాను, ప్రశ్న రాకపోతే నేను పుచ్చి, ప్రశ్న చేయకపోతే మీరు పుచ్చి. ఒక ప్రశ్న కొత్తది వచ్చింది, ఎవరు చేయలేకపోయారంటే ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఆ విధంగా మనం కష్టపడుతున్నాం రాత్రి పగలు. ఎలిజబెత్ హార్లాక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. ఇది సమూహ గతిశాస్త్రం అనే టాపిక్ ఓల్డ్ పుస్తకం నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే చాలా సింపుల్ లాజిక్ ఉంది, ఈజీగా చూడండి. ముఠాలు అంటే ఏమిటి అంటే సేమ్ ఆలోచన విధానం ఉన్నవారు ఏర్పడేది ముఠ. గుంపు అంటే అప్పటికప్పుడు ఏర్పడేది గుంపు, రైట్. క్లిక్స్ అంటే పాఠశాల సమూహాలను క్లిక్స్ అంటారు, సమావేశక బృందాన్ని. మరి అవ్యవస్థీకృత సమూహం అంటే ఒకరికి ఒకరి సంబంధం లేని సమూహం, దాన్నే బస్సు ప్రయాణంగా చెప్పవచ్చు. ఇది ఒక్కటి మాత్రమే వేరుగా ఉంది. మరి ఇది మన పుస్తకంలో ఎక్కడ సార్ మాకు కనబడట్లేదు. అవ్యవస్థీకృత సమూహం అంటే పేజీ నెంబర్ 326లో భాగంగా ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 326లో భాగంగా అవ్యవస్థీకృత గుంపు, క్లబ్బు, సంఘము, వ్యవస్థీకృత నియత సమూహం పేజీ నెంబర్ 326లో నీట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షక తంత్రం అంటున్నాడు. ఇంతకు ఒక భగ్న ప్రేమికుడు ఆ బాధను మర్చిపోయి కవితల్లో, రచనల్లో, పద్యాలలో, పాటల్లో లీనమయ్యాడు. అంటే ఒక వ్యక్తి మర్చిపోవడానికి వేరే వేరే కృత్యాలను కనుక చేస్తే దాన్ని ఏమంటారు అంటే చూడండి, ఉదాత్తీకరణం అంటారు. విస్థాపనం అంటే కోపానికి సంబంధించింది. ఉపసంహరణ అంటే ఓడలేక ఆడకపోవడం, తప్పించుకోపోవడం. మరి ప్రతిచర్య నిర్మిత అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పడం. మరి దీని ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తే నీట్గా మన పుస్తకంలో ఉన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ప్రేమలో వైఫల్యం పొందిన వ్యక్తి కవిత్వంపై ఆలోచనలు లగ్నం చేసి గొప్ప కవి కావడం అని ఉన్న ఎగ్జాంపులే ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది పేజీ నెంబర్ 126లో ఉంది. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణలను సోపానాలుగా కలిగి ఉంది. చూడండి ప్రశ్న ఎంత క్లియర్గా ఉంది. ప్రేరణకు మరొక పేరు పునర్బలం అని కూడా ఇవ్వడం జరిగింది. ప్రేరణకు మరొక పేరు పునర్బలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చూడండి, చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ కోడ్ కూడా చెప్పడం జరిగింది. ఏదయ్యా అంటే అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అంటే అదా నీ ప్రేమ అనే కోడ్ చెప్పడం జరిగింది. ఇదంటే ఆ అంటే అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ, మా అంటే మళ్ళీ చదవాలి. ఇది పరిశీలన అభ్యసనంలోని సోపానాలు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరిశీలన అభ్యసనంలో 4 సోపానాలు. అవధానం చూడండి, ప్రేరణకు మరొక పేరు పునర్బలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా గమనించాలి, మనకు బోల్డ్లో పెట్టి నేను ఇవ్వడం జరిగింది. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయము లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలో అభ్యసనాన్ని ఆటంకపరిస్తే దాన్ని ఏమంటారు అన్నాడు. చూడండి, ఆటంకపరిస్తే అది ఏ అవరోధము అంటే సింపుల్గా ప్రతికూల, ఉపయోగపడితే అనుకూల, ఉపయోగపడకపోతే శూన్య. ఒక అర్ధభాగంతో చేసే పని మరొక అర్ధభాగంతో చేస్తే అది ద్విపార్శ్వ, ఏకపార్శ్వ పుస్తకంలో తీసివేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కనుక మనం చాలా నేర్చుకోవాలి. చూడండి, ఒక వ్యక్తికి ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ మరొక రంగంలో అభ్యసనానికి ఆటంకాన్ని కలిగిస్తే దాన్ని ఏమంటారయ్యా అంటే వ్యతిరేక బదలాయింపు అంటారు. వ్యతిరేక బదలాయింపుకు మరొక పేరు ప్రతికూల, మరొక పేరు రుణాత్మక బదలాయింపు.
కాబట్టి ఖచ్చితంగా దీన్ని అలవాట్లో పొరపాటు గల బదలాయింపు అంటారు. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని చెప్పింది ఎవరు అన్నాడు. చూడండి, నింద, పొగడ్త, ప్రోత్సాహకాలపై పరిశోధన చేసింది ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. ఎవరయ్యా అంటే ఎలిజబెత్ హార్లాక్. చూడండి ఒకసారి, ప్రోత్సాహకాలు, పునర్బలనాలు, పొగడ్త, నిందపై ఎక్కువగా పరిశోధన చేసిన వారు ఎవరయ్యా అంటే ఎలిజబెత్ హార్లాక్ అని గుర్తుపెట్టుకోండి. ఎలిజబెత్ హార్లాక్ 218 పేజీలో ఉంది. మరి నెక్స్ట్ ప్రశ్న కనుక తీసుకుంటే, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షార్ట్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన? నేను నేరుగా ఆన్సర్ విచక్షణ అంటున్నాను. ఎట్లా చెప్తున్నారు సార్ మీరు విచక్షణ అంటే? ఈ టాపిక్ అనేటువంటిది వివేచన అనే టాపిక్ నుండి వచ్చింది. వివేచన అనే టాపిక్లో వచ్చింది. మరి వివేచనకు మరొక పేరు విచక్షణా జ్ఞానం, విచక్షణ జ్ఞానం. మరి ఇది ఈ టాపిక్లో ఎలా వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకం నుండి సాధారణీకరణం, సాధారణీకరణం నుండి ప్రత్యేకము, మినహాయింపు మరియు విచక్షణ. మినహాయింపు అనే పదం మనకు వివేచనలో ఉండదు. ఇక్కడ సింపుల్గా దానికి దీనికి మధ్య తేడాను తెలుసుకున్నాడు. మీరు అనుకుంటారు విచక్షణ సామాన్యీకరణం అనుకుంటారు. మరి ఎలా సార్ అంటే పుస్తకంలో నీట్గా ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం జరిగింది. వివేచనకు మరొక పేరు ఎవరికి చాలా మంది తెలిసి ఉండదు. వివేచనకు మరొక పేరు విచక్షణ జ్ఞానం. ఈ కాన్సెప్ట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రావడం జరిగింది. ఆగమన వివేచనము, నిగమన వివేచనము, ఆగమన వివేచనము, నిగమన వివేచనములో భాగంగా చూడండి, సూత్రీకరణ చేయడం, సాధారణీకరణ నుండి ప్రత్యేక అంశాలు చేయడం అనేటువంటి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది బాగా ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది రాదులే అనుకుంటారు. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే ఒక సమూహంగా చూడని తెలియజేస్తుంది. ఈ గెస్టాల్ట్ ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడని తెలియజేస్తుంది. నేను డైరెక్ట్గా సామ్య నియమము అంటున్నాను. ఎలా చెప్తున్నారు సార్ మీరు సామ్య నియమం అంటే? ఎక్కువ అంశాలు గల, చూడండి, సామ్య నియమం అంటే ఎక్కువ అంశాలు గల సమూహంలో ఒకే విధంగా ఉండే అంశాలను ఒక సమూహంగా గుర్తుపెట్టుకోవడం సామ్య నియమం అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. చూడండి, ఒక సమూహం తీసుకున్నాం, త్రిభుజాలు, వృత్తాలు, దీర్ఘచతురస్రాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి ఎంత ఒకలాగా, త్రిభుజాలన్నీ ఒకలాగా, కూరగాయలు అన్నీ ఉంటాయి, కూరగాయలు. కాబట్టి ఆకుకూరలు అంటే ఆకుకూరలన్నీ కూడా అంటే కలివిడిగా ఉన్న దాంట్లో ఏవేవి ఉన్నాయో తెలుసుకొని వాటిని అంతా కూడా ఒక భాగంగా గుర్తుపెట్టుకోవాలి అని ఏ నియమం అంటారంటే సామ్య నియమం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సరైన వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనంను ప్రభావితం చేసే కారకం. చూడండి, అభ్యసనంను ప్రభావితం చేసే కారకంలో ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి టాపిక్ ఉందనే విషయం చాలా మంది తెలియదు. అభ్యసనమును ప్రభావితం చేసే కారకాలు రెండు. ఒకటి అనువంశిత కారకాలు, 2 పరిసర కారకాలు. మరి దీంట్లో నేను అంటున్నాను డైరెక్ట్గా శారీరక కారకం అంటున్నాను. మరి ఎలా సార్ ఎలా చెప్తున్నారు అంటే అది సింపుల్ లాజిక్ అండి. తెలుగు అకాడమీ పుస్తకంలోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏది ఏ కారకం ఎందుకు అనేటువంటిది. చూడండి, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో భాగంగా అనువంశిత కారకాలు, పరిసర కారకాలు. అనువంశిత కారకాల్లో మళ్ళీ ఏముందంటే పరిణతి అనే పదం ఉంది. పరిణతి, ఈ పరిణతికి సంబంధించిన ఎగ్జాంపులే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పరిణతి, శరీరము లేదా మనసు నిర్దిష్ట వయసులో కోరుకున్న స్థాయికి లేదా తగిన స్థాయికి చేరుకోవడాన్ని పరిణతి అంటారు. పరిణతి లేకపోతే వికాసం జరగదు అనే కాన్సెప్ట్. మరి పరిణతి అనేటువంటి దాంట్లో ఇది అనువంశిత కారకం కాబట్టి శారీరకమైన సంబంధం ఏంది? శరీరం లేదా మనసు అన్నాడు. సింపుల్ లాజిక్. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది చెందినది అంటున్నాడు. చెందినది. మరి మానసిక చలనాత్మక రంగం అంటే తెలుసు మీకు. మూడవది బ్లూమ్స్ బోధనలోని రంగాలు అనే టాపిక్లో ప్రశ్న రావడం జరిగింది. సునిశ్చితత్వం, ఇది అందరూ కూడా చేస్తారు. ఇది అందరూ కూడా చేసేటువంటి ప్రశ్న. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి నీట్గా టేబుల్ అనుకరణ, హస్తలాగం, సునిశ్చితత్వం, సమన్వయానికి మరొక పేరు ఉచ్చారణ మరియు సహజత్వము, సహజీకరణ అని గుర్తుపెట్టుకోండి దయచేసి. నెక్స్ట్ ప్రశ్న,
పూర్వ జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడిన వక్రరేఖ అన్నాడు. ఎంత సింపుల్ ప్రశ్న చూడండి. పూర్వ జ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు, ఆల్రెడీ తెలిసిన వాటిని అభ్యసించేటప్పుడు వక్రరేఖ పెరుగుతుందా లేక తగ్గుతుందా? పెరిగితే పుటాకారము, తగ్గితే కుంభాకారము. అదే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటే పీఠభూమి దశ, వై అక్షానికి సమాంతరంగా ఉంటే స్ట్రేట్ లైన్. అది లేదు మన కాన్సెప్ట్. మరి ఆన్సర్ వచ్చేసి ఇది పుటాకార వక్రరేఖ. పుటాకార వక్రరేఖ. పుటాకారకు మరొక పేరు ఆరోహణ, పుటాకార, పురోగమన, ధనాత్మక వక్రరేఖ. చూడండి ఇక్కడ నీట్గా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పెరుగుతుంది వక్రరేఖ? తెలిసిన అంశాలు ఉన్నప్పుడు, ఈజీగా ఉన్నప్పుడు, సులభంగా ఉన్నప్పుడు, ఆసక్తిగా ఉన్నప్పుడు పెరుగుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్న కనుక తీసుకుంటే, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఈ స్మృతి విధానం. ఒక విషయాన్ని చేసి కృత్యాల ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే ఎంత సింపుల్ చూడండి. అది ఏ స్మృతి అంటే చేయడం ద్వారా. చేయడం అంటే ఏమిటి అంటే పని. పని అంటే ఏ స్మృతి? క్రియాత్మక స్మృతి. అభ్యసన అంశాలను కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా నేర్చుకొని జ్ఞప్తికి ఉంచుకోవడం. చూడండి, కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా గుర్తుంచుకోవడం అంటే ఆ కాన్సెప్ట్ క్రియాత్మక స్మృతి. దాని ఇంగ్లీష్లో యాక్టివ్ మెమొరీ అంటారు. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇది ఎవరు చేయలేనటువంటి ప్రశ్న. 100% నేను చెప్తున్నాను. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. నేను నడుచుకుంటూ చదువుతాను, ఇంకొకరు కూర్చొని చదువుతారు, ఇంకొకరు పడుకొని చదువుతారు. అంటే నేను బట్టి పడతాను, నేను ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటాను. మరి ఇది నా స్టైల్. మరి స్టైల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టైల్ని ఇంగ్లీష్లో శైలి అంటారు. మరి అభ్యసన శైలి అనేటువంటి దీనికి ఆన్సర్. మరి అభ్యసన శైలులు అనేది మనకు సిలబస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒక్కసారి ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక రకంగా నేర్చుకుంటాడు. అదే అతని యొక్క ఏమిటి? అభ్యసన శైలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది చాలా మంది చూడండి, ఎందుకంటే లైట్గా తీసుకుంటారు కంప్యూటర్కి సంబంధించి. నేను పదే చెప్తున్నాను, మన పుస్తకంలో ఉంటుంది. మళ్ళీ అడిషనల్గా నేను ఐసీటీకి సంబంధించి ఉచితంగా పెట్టాను. దయచేసి మమ్మల్ని ఉపయోగించుకోండి, ఇబ్బంది పడకండి. మరొకసారి ఆలోచిద్దాం. నెటిక్వెట్స్ అనగా మనం కంప్యూటర్ని, ఇంటర్నెట్ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మరి ఆ ఇబ్బంది పెట్టని క్రమంలో ఉన్నటువంటిదే ఇక్కడ ఆన్సర్. చూడండి ఒక్కసారి. నెటిక్వెట్స్ అనగా అన్నాడు. నెటిక్వెట్స్ అంటే నీకు ముందే చెప్తున్నాను, కంప్యూటర్ను ఉపయోగించేటప్పుడు, ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు ఇతరుల సమాచారాన్ని తస్కరించరాదు. కొన్ని సాంప్రదాయాలను మనం పాటించాలి. ఇతరుల మెయిల్స్ను మనం చూడరాదు. చూడండి, ఇక్కడ అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన నియమాల గురించి చర్చించేదే నెటిక్వెట్స్ యాక్చువల్గా. మరి కొంచెం రాంగ్ ఇవ్వడం జరిగింది, నష్టం లేదు. అంతర్జాల వినియోగంలో ఆచార వివరాలు, నైతికత, దీన్ని ఏమంటారండి? నెటిక్వెట్స్ అంటారు. పేజీ నెంబర్ 357లో మీకు కనిపిస్తుంది. పేజీ నెంబర్ 357లో కనిపిస్తుంది నెటిక్వెట్స్. కాబట్టి చాలా ఈజీ, ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు కంప్యూటర్ నెగ్లెక్ట్ చేయరాదు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం వచ్చేసి మనకు తెలుసు. ఏంటయ్యా అంటే నవంబర్ 20న ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా పిలుస్తారు. బోల్డ్ చేసి పెట్టాను. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు చాలా ఫాస్ట్గా సమాధానం గుర్తించాలి. బోల్డ్ ఉంది కదా, అక్కడ పాట వినేటప్పుడు ఇక్కడ నొక్కి చెప్పాడు కదా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, NCF 2005 ప్రకారం బోధన అంటే ఏమిటయ్యా అంటే మీకు అందరికీ తెలుసు, జ్ఞాన నిర్మాణం. ఎందుకు జ్ఞాన నిర్మాణం అంటే విద్యార్థి స్వతహాగా తనకు తానుగా జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవాలి. ఇది నిర్మాణాత్మక వాదాన్ని పాటిస్తుంది. ఏది? మన NCF 2005 రెండవ అధ్యాయంలో చూడండి. రెండవ అధ్యాయంలో ఈ పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. విద్యార్థిలో జ్ఞానాన్ని నిర్మించుకునేలా, సృజనాత్మకత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి. ఇది దాని యొక్క ఉద్దేశం. ఇది మనకు పేజీ నెంబర్ 303లో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ల సంఖ్య ఎంత? విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ల సంఖ్య ఎంత అంటే అందరికీ తెలుసు,
38 విద్యార్థుల శిక్షణ సంఖ్య 38. అంటే 38లో మీకు అన్ని సెక్షన్ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా నేను షార్ట్ కట్ చేసి చెప్పాను ఈజీగా. చూడండి ఇక్కడ బోల్డ్ పేజీ నెంబర్ 3 బోల్డ్ చేసి పెట్టాను. ఎగ్జామ్లో ప్రశ్న మీరు బోల్డ్ ఆధారంగానే గుర్తుపట్టాలి, బోల్డ్గా అది కూడా గుర్తుపెట్టుకోండి. పేజీ నెంబర్ 310లో బోల్డ్ చేసి ఉంచడం జరిగింది 38 అనేటువంటిది. ప్లస్ చూడండి NEP 2020 ఒత్తి చెప్పడం జరిగింది. మనకి యూట్యూబ్లో కూడా 5334 ఇది ప్రపంచం మొత్తం తెలుసు, కానీ దశల పేర్లు అడగడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టు. 533 విద్యా విధానానికి సంబంధించి ఇక్కడ నీట్గా విద్యా విధానాన్ని బోల్డ్ చేసి ఉంచడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి ప్రతిసారి ఈ ప్రశ్న. చూడండి 53 పునాది దశ, మనకి సన్నాహక దశ, మిడిల్ స్టేజ్, మాధ్యమిక దశ, ఈ దశలు మారు పేరు చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ECCEని విస్తరించండి అంటున్నాడు. దేన్ని విస్తరించడం అంటున్నాడంటే ECCEని విస్తరించండి అంటున్నాడు. స్టాండ్స్ ఫర్, నేను అంటున్నాను ఆన్సర్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటున్నాను. ఎంత సింపుల్ చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఖచ్చితంగా. మరి ఎక్కడుంది మన పుస్తకంలో అంటే ECCE చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. చూడండి సేమ్ సిమిలర్గా కాబట్టి ఖచ్చితంగా అబ్రివేషన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇంకో ప్రశ్న అడిగాడు, స్వయం ఇక్కడ చాలా ట్రిక్కీ క్వశ్చన్ అడిగాడు. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి మీకు అందరికీ డౌట్ రావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు కదా సార్, మనకి MHRD ఉంది కదా అంటే అవును, చాలామంది MHRD అనుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, కేంద్ర మానవ వనరుల శాఖ పేరు మార్చడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. పేజీ నెంబర్ 371లో స్వయంకి సంబంధించి ఇక్కడ స్వయం ఉంది, ఇక్కడ వచ్చేసి MHRD వారు ఉన్నారు. మరి MHRD వారి పేరు మారింది కదా సార్ మీరు అంటే ఇక్కడ నీట్గా నేను చెప్పడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ స్థాయిలో MHRD శాఖను విద్యాశాఖగా పేరు మార్చనున్నారు అనేటువంటి పదాన్ని ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 346లో క్లియర్గా మెన్షన్ చేసిన ఎప్పుడు కూడా అప్డేట్ అవుతుందని మెటీరియల్. రైట్, చూడండి ఇక్కడ CD అనగా కాంపాక్ట్ డిస్క్. మనం ఇచ్చినటువంటి అబ్రివేషన్లో కూడా CD అనగా కంప్యూటర్ డిస్క్ కాదు, కాంపాక్ట్ డిస్క్. మనం ఇచ్చినటువంటి అబ్రివేషన్లో కూడా మీరు చూసి ఉంటారు, CD కాంపాక్ట్ డిస్క్ అనే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. CD స్కఫోల్డ్ను పరిచయం చేసిన వ్యక్తి ప్రపంచం మొత్తం తెలుసు మీకు. స్కఫోల్డ్ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే వైగాట్స్కీ. ప్రపంచంలో చేసింది ఎవరయ్యా అంటే, కానీ నా ప్రశ్న ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ ఎవరు? చూడండి, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ వచ్చేసి బ్రూనర్, స్కఫోల్డింగ్ వచ్చేసి వైగాట్స్కీ. చూడండి, స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఎవరైతే ఉన్నారో, కానీ స్కఫోల్డింగ్ అనే భావన ఓకే, కానీ మొదటిసారిగా బ్రూనర్ ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనగానే మీకు బ్రూనర్ అనే అంశం రావాలి. మరి చూడండి, అపెక్స్ అనేది క్రింది దేనికి ఉదాహరణ? చూడండి, ఇది కాంట్రవర్సీ క్వశ్చన్. యాక్చువల్గా కంప్యూటర్కి సంబంధించి కొన్ని జనరల్గా ఇస్తున్నాడు. అపెక్స్ అనేటువంటిది ఇది ఒక లాంగ్వేజ్ కూడా. C++, జావా, ఒరాకిల్ లాగా ఇది కూడా సాఫ్ట్వేర్. కానీ ఇక్కడ మనకు ఒక ఫోరం అన్నాడు. ఫోరం అంటే చర్చా వేదిక. దేనికి సంబంధించింది అంటే అపెక్స్ బాడీ అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇవ్వడం జరిగింది, మీరు చూశారు ఇప్పటివరకే. దయచేసి నా మాట విని ఖచ్చితంగా మీరు టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ చేయండి. అవే ప్రశ్నలు ఇస్తున్నాడు, రిపీటెడ్ ప్రశ్నలు ఇస్తున్నాడు, ఈజీ ప్రశ్నలు ఇస్తున్నాడు, ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్.